ఓం శ్రీ సాయిరాం. నా పేరు కె సుజాత. వేంసూరు సమితి. మా వారి పేరు మధుసూదన్ అండి. మాకు ఒక పాప, ఒక బాబు. సాయి శృతి, సాయి చరణ్. నాకు పెళ్ళికి ముందర స్వామి తెలియదండి. తెలిసినా నమ్మకం లేదు. 2000 ఆగస్టు 24 మాకు పెళ్ళయింది. మా అత్తగారి ఇంట్లో వాళ్ళందరూ సత్యసాయి భక్తులనమాట. నాకంత తెలీదు స్వామి గురించి. ఇక్కడికొచ్చిన తర్వాతే స్వామి గురించి నేను తెలుసుకున్నాను. స్వామి మీద విశ్వాసం కలిగింది. ఆయన భగవంతుడన్న నమ్మకం కలిగింది. అత్తగారు, మా మామగారు వాళ్ళు స్వామి భక్తులవ్వడం వల్ల వాళ్ళతోటే పరిచయం నాకు స్వామి. పెళ్ళయిన తర్వాత మేము ఫస్ట్ దసరాకెళ్ళాం స్వామి దగ్గరికి. అప్పుడే నేను ఫస్ట్ టైం పుట్టపర్తి వెళ్ళడం. స్వామి దర్శనం గూడా నాకప్పుడే జరిగిందండి. అప్పుడు స్వామి మీద నాకంత తెలీదు స్వామి గురించి. కానీ అప్పుడు పుట్టపర్తి వెళ్ళిన తర్వాత ఆయన చాలా దగ్గరగా దర్శనం ఇవ్వడం, ఆయన గురించి నాకు మా బంధువులందరూ మాట్లాడుకోవడం, స్వామి ఇలా చేస్తారు, అలా చేస్తారు, ఇలా ఉంటారని చెప్పడం, ఆయన్ని చూడడం చాలా ఆనందం అనిపించిందండి స్వామిని ఫస్ట్ టైం చూసినప్పుడు. స్వామి నాకు గురువు, దైవము, తల్లి, తండ్రి అన్నీ స్వామే అండి. నేను సర్వము ఆయనే అన్నట్టు భావిస్తాను. కొన్ని కొన్ని సందర్భాల్లో స్వామి తల్లి కింద నాకు అనుగ్రహం ఇచ్చారు. కొన్ని కొన్ని సందర్భాల్లో గురువు గారి కింద విషయాలు చెప్పి నన్ను ముందరకు నడిపించారు. కొన్ని సందర్భాల్లో తండ్రిగా అండగా ఉన్నారు. కాబట్టి నాకు అన్నీ స్వామి అండి. స్వామి ఒక సందర్భంలో మా పాపని యాక్సిడెంట్ నుంచి రక్షించారు. మా వాళ్ళందరూ కలిసి ఆటోలో ఊరెళ్ళినప్పుడు ఆటోకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు స్వామి ఆటో అంతా బోర్లా పడిపోయింది. పడిపోతే స్వామి 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 తప్ప మనకి దిక్కు లేదు కదా. అందరూ స్వామి 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 అని అరిచారు. ఫస్ట్ మా పాప బయటకొచ్చింది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ వచ్చి బయటకు తీశారు వాళ్ళందరినీ. కానీ ఎవ్వరికీ చిన్న దెబ్బ కూడా తగలలేదండి. ఆ రకంగా పాపని రక్షించారు. తర్వాత ఒకసారి మేము షిరిడీ వెళ్ళామండి. నడుస్తుంటే మా బాబు అప్పుడు చాలా చిన్నపిల్లాడు, ఇళ్ళు ఉంటాయి బాబుకి. వాడు రోడ్డుని క్రాస్ చేస్తున్నాడు. మా వారు వాళ్ళు రోడ్డు అవతలకెళ్ళారు. అవతలకెళ్తే వాళ్ళని చూడటం కోసం, వాళ్ళతో పాటు వెళ్ళడం కోసం వీడు వెళ్తున్నాడు. వెళ్తూ చూడలేదు, కుక్క ఉంది అక్కడ, కుక్కను చూసుకుంటూ వెళ్తున్నాడు. ఈ లోపల అటు నుంచి స్పీడ్గా ఒక వెహికల్ వచ్చింది. ఆ బండి వచ్చి బాబుని చూసుకోలేదు. మేమందరం కళ్ళు చెవులు అన్ని మూసుకొని సాయిరాం సాయిరాం అని గట్టిగా అరిచాం. టైర్ అంతా అరిగిపోయి మట్టి రోడ్డు అవడం వల్ల అది గొయ్యిపడి కరెక్ట్గా బాబు దగ్గరికి వచ్చి, బాబు తల దగ్గరికి వచ్చి హెడ్ ఆగిందండి. ఆ తర్వాత అనుగ్రహం ఉంది కదా ఇంట్లో, స్వామి అవకాశం ఇచ్చి నేను కనుక చూడకపోతే ఆ బిడ్డ తల పగిలిపోయేదన్నారు స్వామి. అది ఒక రకమైన ఇదైతే మా వారిని రక్షించారు. ఇక్కడ వేంసూరులో ఒకసారి లారీ యాక్సిడెంట్ జరిగిందండి. ఆ యాక్సిడెంట్ అప్పుడు మా బావగారు, మా తోటికోడలు, ఈయన అందరూ ఆ రోడ్డు మీదే ఉన్నారు. వీళ్ళ మీదకి రావాల్సిన లారీని స్వామి తప్పించారు అటువైపు. అది ఇటు వస్తే కనుక 20-30 మంది పోయేవారు. ఆ రకంగా కూడా స్వామి రక్షించారండి. అది నాకు ఆయన చేసిన గొప్ప ఇది. మన వేంసూరు సేవా సమితిలో కార్యక్రమాలు జరుగుతూ ఉండేవండి. అప్పుడు చాలామంది మా చుట్టాలే ఇక్కడ భక్తులు ఎక్కువ మంది. వాళ్ళందరూ మా ఇంటికి వస్తూ ఉండేవారు. అందరికీ ఎప్పుడు మేమే వంట చేసి పెట్టడం, కార్యక్రమాల్లో పాల్గొనడం, పువ్వుల మాలలు కట్టడం, అన్ని మొత్తం సేవంతా మేమే చేసేవాళ్ళం అండి. వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడం దగ్గర నుంచి పనంతా మేమే చేసేవాళ్ళం. ఒక్కొక్క సందర్భంలో స్వామి అక్కడ మందిరం దగ్గర అవకాశం ఇచ్చి, తర్వాత ఇక్కడ మేము కూరలు తరుక్కుంటూ ఈ పనులు చేసుకుంటున్నప్పుడు ఇక్కడికి వచ్చి, ఏదైనా ఒకటే, అక్కడ నామం చేసినా ఒకటే, ఇక్కడ సేవ చేసినా ఒకటే, నా అనుగ్రహం అందరి మీద ఉంటుంది అంటూ చాలా మందికి ప్రసాదాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఆ రకంగా మేము ఇక్కడ చేసేవాళ్ళం. నాకు చాలా ఇష్టంగా ఉండేదండి ఒక్కసారి వెళ్ళి పుట్టపర్తి సేవ చేయాలి అని. స్వామి అవతారంలో ఉన్నప్పుడే ఒకసారి సేవ చేసే అవకాశం నాకు కలిగింది. ఇండియన్ క్యాంటీన్లో చేశాను నేను. నాకు ఇచ్చిన సర్వీస్ ఏంటంటే మంచినీళ్ళు పెట్టడం, నింపడం. నేను అనుకున్నా ఏంటి, దానికి 3 వేశారు. మంచినీళ్ళు పెట్టడానికి 3 సేవాదాలు ఏంటి, ఒక్కళ్ళని చేయొచ్చు కదా, దీనికోసం 3 పెడుతున్నారేంటి అనుకున్నాను నేను. అప్పుడు తెలియదు కదా నాకు, మొట్టమొదటిసారి నేను సేవకు వెళ్తాం. ఆ తర్వాత అందరూ భోజనానికి వచ్చిన తర్వాత అర్థమైంది నాకు, 3 కూడా సరిపోరు మంచినీళ్ళకి. స్వామి దగ్గర సేవ చేయాలంటే ఇది చిన్నది, ఇది పెద్దది అనుకునే అవకాశం లేదు, అన్నీ సమానమే అనే భావన నాకు ఆ సర్వీస్కి వెళ్ళినప్పుడు కలిగింది. ఒక్కసారే చేసే అవకాశం నాకు స్వామి ఇచ్చారు. అప్పుడు స్వామి దర్శనం దగ్గరగా చేసుకున్నాను. అప్పుడు పాద నమస్కారాలు ఇవ్వట్లేదండి స్వామి. 2009లో నేను వెళ్ళింది సేవకి. స్వామి చాలా సందర్భాల్లో చెప్తూ ఉండేవారు కదండి, ఎక్కడైనా విన్న మాటలు ఎక్కడికి చెప్పొద్దు, అక్కడ చెప్పొద్దు, కొన్ని ఆచరించాలి మనం అని స్వామి చెప్తున్నారు. నేను అది ఒకటి వదిలేయగలిగాను స్వామి చెప్పిన వాటిలో. ఎవరైనా మనకి ఏదైనా ఒకటి వచ్చి చెప్పారనుకోండి, ఒక మనిషి ఇలా చెప్పారు నీ గురించి అని,
నేను వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడకుండా ఉండాలి అని ఒక నియమాన్ని పెట్టుకున్నా. అదొకటి నాకు తెలిసి నేను ఫాలో అవుతున్నా. మిగిలినవి ఏం ఫాలో అవుతున్నానో స్వామికి తెలియాలి. ఒకసారి నాకు స్వామి కల్లోకొచ్చారండి. స్వామి కల్లో ఒక చర్చిలో నాకు స్వామి కనిపించారు. చర్చి ఎదురుగుండా నేను కూర్చుంటే ఒక ఆవిడ వేరే దేశస్తురాలు సిలువని వేసుకుని మెడలో బయటకొస్తూ, "ఇక్కడ స్వామున్నారు మీరు వెళ్ళండి" అని సిలువని చూపిస్తే, ఆ సిలువ మీద యేసుక్రీస్తు నిజంగా మనిషిని సిలువ వేసినట్టుగా ఉంది ఆ ఫోటో. అయితే ఉన్నారు ప్రభువు ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు లోపలికెళ్ళండి అనంగానే మేమందరం వెళ్ళాం లోపలికి. ఇద్దరం వెళ్ళాం. వెళ్ళిన వెంటనే కళ్యాణ మండపంలో ఉన్నట్టు డయాస్ ఉందండి చర్చికి. ఆ మధ్యలో సిమెంటు స్తంభంతోటి చేసిన సిలువ లాంటిదుంది. అది నేను 2, 3 చర్చిలకెళ్ళాను గానీ ఎక్కడా అలాంటి చర్చి చూడలేదు. పెద్ద శబ్దం అనిపించి తామర పువ్వుల్లో స్వామి నించున్నారు చర్చి సిలువ ఉన్న ప్లేస్‌లో. ఆ స్వామి లేచి దిగి నడుచుకుంటూ వచ్చి 3 గుత్తి పువ్వులు పట్టుకున్నారండి. 3 నాకు చేతిలో పెట్టి మళ్ళీ అలా వెళ్ళిపోయి స్వామి మా సిలువొచ్చేసింది. అది నాకు కల. నేను మా తోటికోడలి దగ్గరికొచ్చి ఆ కల్లోనే తోటికోడలి దగ్గరికొచ్చి, "అక్కయ్య గారు నాకు స్వామి కనిపించారు. ఇగో పువ్వులిచ్చారంటే" "ఇచ్చారా? అయితే దాచుకో" అన్నారు ఆవిడ. ఇది జరిగిన 10, 15 రోజుల తర్వాత మా ఇంట్లో స్వామి కార్యక్రమం జరిగిందండి. స్వామి కార్యక్రమం జరిగితే స్వామి నన్ను పిలిచారు. పిలిస్తే నేను వెళ్ళా. "నీకోసం నేను ఆసనం దగ్గర పెట్టాను తీసుకో" అన్నారు. ఏంటి పెట్టారు? ఏం తీసుకోవాలని ఆత్రత అనమాట. వెళ్లి చూసేపాటికి అక్కడ 3 నల్లపూసలు పెట్టారు స్వామి నా కోసం. ఆ 3 తీసుకున్నాను నేను. నాకు ఈ కళకి ఆ స్వామి ఇచ్చిన నల్లపూసలకి నేను లింక్ చేసుకున్నాననమాట. స్వామితో అనుబంధం ఏర్పడిన తర్వాత, స్వామి నీడలోకి నేనొచ్చిన తర్వాత నాలో చాలా మార్పొచ్చిందండి. అది నాకే అర్థమయ్యేంత మార్పొచ్చింది. నాకు స్వామి దగ్గరికి రాకముందర ఎవరైనా ఏదైనా అంటే చాలా కోపం రావడం, వెంటనే రియాక్ట్ అవ్వడం. అది పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ అనేది కూడా ఆలోచించేదాన్ని కాదు. అలా రియాక్ట్ అయ్యేదాన్ని. స్వామి దగ్గరికొచ్చిన తర్వాత నాలో చాలా చేంజొచ్చింది. అంటే పెళ్లి కాక ముందర, పెళ్ళైన తర్వాత కదా! పెళ్ళైన తర్వాత స్వామితో మాట్లాడుతుంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. స్వామి చాలా సందర్భాల్లో ఎలా నడవాలి, ఎలా నడుస్తూ ఎలా పని చెయ్యాలి, ఇలాంటివి గూడా చెప్పిన సందర్భాలున్నాయండి. అందుకు నాకు చాలా మార్పొచ్చిందని నన్ను నేను అనుకుంటున్నా. నా బంధువులు కూడా చాలామంది, "నువ్వు చాలా మారిపోయావు. ఇదివరకట్లా లేవసలు" అని అంటుంటే ఇదంతా స్వామి దయ అని నేను స్వామి ఒకసారి నాకు యా ఎసిడిటీ బాగా ఉండేదండి నాకు. ఒకసారి స్వామి హారతి కర్పూరం ఇచ్చి, ఇదంతా నీళ్ళల్లో వేసుకొని ఒకేసారి మింగేయమన్నారు. మింగేసిన తర్వాత నేను ఇంట్లో పని చేసుకుంటున్నా. పని చేసుకుంటుంటే మళ్ళీ స్వామి అవకాశం ఇచ్చి, ఇది చిన్న విషయం కాదు. అదే హాస్పిటల్‌కి వెళ్లి మీరు గనుక వైద్యం చేయించుకుంటే డాక్టర్ చెప్పినట్టు వింటారు. ఇప్పుడు నేను ప్రసాదం ఇచ్చాను కదా! అందుకని మీరు నా మాట వినట్లేదని నన్ను అరిచి, ఇప్పటి నుంచి సాయంత్రం 4 దాకా ఆహారం తీసుకోకుండా పడుకొని ఉండమన్నారు. పడుకున్న తర్వాత నాకు విపరీతమైన తేనుపులండి. పిచ్చి వాసన నోట్లోంచి. కానీ తర్వాత తేనుపులన్నీ అయిపోయిన తర్వాత నిద్రపోయా. అసలు తర్వాత నాకు కడుపులో మంట గాని, నేను డాక్టర్ దగ్గరికెళ్లి చూపించుకుంటే ఎండోస్కోపీ చేశారు. చేసినప్పుడు ఫస్ట్ ఏమో డాక్టర్ గారు చాలా ఇదిగా ఉందండి, ఇబ్బందిగా ఉంది. లోపల చాలా పరీక్షలు చేయాలని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ చేయించుకుంటే, "మీకు చాలా సెట్ అయింది. అసలేమీ లేదు" అని అన్నారు. ఆ రకంగా స్వామి నాకు వైద్యం చేశారు. స్వామిని నమ్ముకున్న తర్వాత ఏది జరిగినా ఆయన దయ వల్ల జరుగుతుంది అనే ఒక నమ్మకం, ఆయనే మమ్మల్ని సేవ్ చేస్తారు అనే ఒక నమ్మకం పెంచుకుని, అదే ఆనందంగా అదే బాటలో నడుస్తున్నాం. ఏది జరిగినా సరే ఆయన దయ వల్ల. స్వామి చెప్పిన దిశగా అంటే స్వామికి నాకు అన్నీ ఆయన చెప్పిన విధానాలు నడుచుకుంటూ, చక్కగా భజనలు చేసుకుంటూ, స్వామి మందిరానికి వెళ్తూ, బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా స్వామి సేవ చేసుకోవాలనే కోరికతోటే ఉంటున్నామండి. అలాగే బతకాలని కోరుకుంటున్నాను. మా వారికి హార్ట్‌కి సంబంధించిన ఇబ్బందొచ్చిందండి. అంటే పట్టేసింది. గ్యాస్ టాబ్లెట్ యేసుకున్నారు. ఈనో తాగారు. అయినా ఏం ఉపయోగం లేదు. రాత్రి 11కి కూడా తగ్గలేదాయనకి. 1 తర్వాత నాకు ఏంటో ఇంకా తగ్గట్లేదని నన్ను లేపారు. లేపితే నేను మా తోటికోడలిని, బావగారిని లేపాను. లేపిన తర్వాత ప్యాంటప్రోజోల్ టాబ్లెట్‌లేసుకున్నారు. ఆ తర్వాత ఊళ్ళో సత్యసాయి గారని డాక్టర్ గారున్నారు. సత్యసాయి కుమార్ ఆయన పేరు. వాళ్ళు కూడా స్వామి భక్తులు అవడంతోటి కొంచెం మాకెక్కువ బాండింగ్ అనమాట. ఆయన మేము ఫోను చేస్తే రిసీవ్ చేసుకునేవారు. ఆ రోజు సాటర్‌డే అవడం వల్ల ఆయన గూడా ఇక్కడ ఉండేవారు కాదు. జంగారెడ్డిగూడెం నుంచి వస్తూ వెళ్తూ ఉంటారాయన. లేరు. శనివారం రాత్రి ఎళ్ళిపోయి మళ్ళీ సోమవారం పొద్దునొస్తారు. ఆయనకు ఫోను చేస్తే అర్ధరాత్రి 2 గంటలకి ఆయన వాటర్ తాగడానికి లేచారట. ఫోను చూసుకొని వెంటనే ఫోను చేశారాయన. "ఏంటండి ఫోను చేశారు" అని. "ఇలాగా గేట్లవి మూసేసున్నాయండి. ఒక్కసారి
ఎందుకో చిక్కబట్టేట్టుంది గుండె దగ్గర అని డాక్టర్ గారితో చెప్తే, వెంటనే సిస్టర్స్‌కి ఫోన్ చేసి గేట్ తీయించి, లోపలికి తీసి ఈసీజీ అది తీస్తే ఈసీజీ నార్మల్‌గా ఉంది. ఈసీజీ నార్మల్‌గా ఉందండి. ఏమీ లేదు ప్రాబ్లము. ఈ ప్యాంటప్రోజోల్ ఇంజెక్షన్ చేస్తారు. ఇంజెక్షన్ చేయించుకొని మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి డాక్టర్ గారు అన్నారు. ఈయన వచ్చేసారు. వచ్చిన తర్వాత పడుకున్నారు. నిద్ర అయినా పట్టలేదు. తెల్లారి లేచాము. లేచిన తర్వాత మా తోటికోడలు వాళ్ళు ఏదో ఫంక్షన్ ఉందని వాళ్ళంతా అటెళ్లారు. ఆయన మామూలుగా మాట్లాడుతున్నారు. 8 టైంలో సత్యసాయి కుమార్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎలా ఉంది మధు గారు మీకు అని అడిగితే, ఇంకా తగ్గలేదండి, లైట్‌గా ఉందంటే, అలా ఉండకూడదండి. అలా ఉంది అంటే ఇబ్బందే అది. ఒకసారి మీరు సత్తుపల్లి ఎండీ దగ్గరికెళ్ళి మీరు చూపించుకోండి ఒకసారి అని చెప్పారు. చెప్తే నేను ఈయనే ఉన్నాం. మేమిద్దరము డ్రైవర్‌ని పిలిచి కార్‌లో వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఎండీ గారు చూసి ఒక్కసారి ఎందుకైనా మంచిది ఏదో బ్లడ్ టెస్ట్ అని బ్లడ్ టెస్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈసీజీ తీయించారండి. ఈసీజీలో ఇక్కడికి, అక్కడికి వేరియేషన్ వచ్చింది. ఆయన బ్లడ్ టెస్ట్ రాశారు. బ్లడ్ టెస్ట్ తీసుకొచ్చి చూపించంగానే అది స్ట్రోక్ వస్తే ఏవో రిలీజ్ అవుతాయట. దానివల్ల బ్లడ్‌లో తెలుస్తుందట. ఆయన స్ట్రోక్ వచ్చి చాలా సేపు అయిందండి మీకు. మీరు ఒక గంటలో ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు. గంటలో అంటే మేము సత్తుపల్లి నుంచి ఇక్కడికొచ్చాము. వచ్చిన తర్వాత వీళ్ళు ఫంక్షన్‌కి వెళ్ళిన వాళ్ళు రావాలి. ఇక్కడే మాకు 3 గంటలు అయిపోయిందండి. 3 గంటలయితే ఇక్కడి నుంచి మేము ఖమ్మం వెళ్ళి, ఆ రోజు ఆదివారం డాక్టర్లు ఎవరు ఉండరు. మాకు తెలుసున్న వాళ్ళంతా సాయి బంధువులేనండి ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళు తెలుసున్న వాళ్ళు ఖమ్మంలో సాయి డాక్టర్ గారు ఉన్నారు, పిల్లల డాక్టర్ గారు. ఆయనకి ఫోన్ చేస్తే, "మీరు ఎందుకు మధు గారు మీరొచ్చేసేయండి, ఇక్కడ నేను చూసుకుంటానని" ఆయన చెప్తే, అక్కడి నుంచి మీరు ఖమ్మం ఎంటర్ అవ్వగానే మాకు ఫోన్ చేయండి అని చెప్పారు. ఫోన్ చేయండి అని చెప్తే, అక్కడికెళ్ళంగానే ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే వాళ్ళు కనీసం మన పేరుని రాసుకోకుండా డైరెక్ట్‌గా తీసుకెళ్ళిపోయారండి ఆపరేషన్ థియేటర్‌లోకి. తీసుకెళ్ళి వెంటనే ఆయనకి స్టంట్ వేశారు. స్టంట్ వేసి డాక్టర్ గారు బయటకొచ్చన్నారు. ఇంకొక 5 నిమిషాలయితే గనక ఆయన మీకు దక్కేవారు కాదన్నారండి. అప్పటిదాకా మాకసలు అంటే స్వామి ఉన్నారు, ఆయన చూసుకుంటారు. ఆయనే కాపాడారు. ఎవరు కాపాడతారు? లేకపోతే ఇక్కడే 3 గంటలయింది. గంట లోపల వైద్యం చేయించుకోమని ఈయన చెప్పారు. మాకిక్కడే 3 గంటలయింది. ఇక్కడి నుంచి మేము అక్కడికెళ్ళిన తర్వాత 5 నిమిషాలు. కాలాయన మహా, కాలాతీతాయన మహా అని స్వామిని మనం కాలంతో పోలుస్తాం కదండీ! ఆ కాలాన్ని మాకు తగ్గించారాయన. అది మా ఫీలింగనమాట. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు స్వామికి వేల వేల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామండి. జై సాయిరాం.